ఆయన మరి ఈరోజు చాలా కాలం తర్వాత ప్రభా మరి తిండిగా ఏకమయ్యి తిరిగి ఏర్పాటైన తండ్రి మరి రోజు నాయన యానివర్సరీ ఫంక్షన్ ప్రభా మరి దైవ శాఖలు జైపాల్ గారు ఏర్పాటు చేసిన మందిరంలో మేము ప్రార్థన చేస్తుండగా పిలువబడిన ప్రతి సేవకులను మీరు త్వరగా నడిపించండి. మరి మా మధ్యకి వాక్యాన్ని చేతబడిన వస్తున్న దైవ సేవకులను కూడా త్వరగా నడిపించండి. మంచి వాతావరణం దయచేయండి. కార్యక్రమం కూడా ఆది నుండి అంతం దాకా ఏది కూడా కొదువు లేకుండా ప్రతి విషయంలోనూ ప్రభు మీరు మహిమ పొందమని ఘనంగా జరిగించమని ప్రభా ఇక్కడ జరుగుతున్న ఈ ప్రార్థన ద్వారా ఈ మందిరం చుట్టూ ప్రభా ఉన్నటువంటి ప్రజలకు దీవెన ఆశీర్వాదము మేలు కలిగినట్టు మీరు సహాయం చేయమని ఈ నడిపిస్తున్న జయపాలయ్య గారిని అమ్మగారిని బిడ్డలను సంఘాన్ని ప్రభా మీరు అంచెలంచెలుగా దీవించమని రానున్న రోజుల్లో ప్రభా ఇరుగుతండి ఈ స్థలంలో ఒక మంచి మందిరం కట్టే కృప ఇచ్చేయమని అందుకు కావాల్సిన వనరులను మీరు సహాయం చేయమని ప్రభా ఇప్పుడు మేము పాటలు పాడుతుండగా మా కటస్వరలో ముట్టి ప్రభా ఇరుగుతండి ఏ బిడ్డలైతే పాటలు పాడుతున్నారో వారికి మంచి మంచి పాటలు పాడే కృప ఇచ్చేయమని మంచి కంఠం దయచేయమని మైక్ సిస్టాన్ని మ్యూజిక్ సిస్టాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రభా మరి ఇంకా వస్తున్న సేవకులు దారి మార్గాలు ఉన్నారు ప్రభా వారందరూ త్వరపెట్టి నడిపించమని ప్రభాని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని కూడికను ముందుకు నడిపిస్తాం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన మహాపరిశుద్ధుడా మహాగణుడా నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి. సర్వశక్తిమంతుడు జీవము కలిగినటువంటి గొప్ప దేవుడు, మాకు చాలినటువంటి దేవుడు, నిన్న నేడు ఏకరీతుకున్నటువంటి దేవుడు తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలోనే ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు తండ్రి. ఇద్దరు ముగ్గురు కంటే అధికంగా నీ సేవకులతో కలిసి ప్రభువా ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు వందనాలు తెలుసుకున్నాను తండ్రి. నాయన మరి చాలా కాలం కిందట ప్రభువా స్తోత్రములు తండ్రి. మరి నాయన మరలా ఈ రోజు ప్రభువా నాయన జరుగుతున్నటువంటి నాయన స్తోత్రములు తండ్రి. నాయన క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయన స్తోత్రములు తండ్రి. నాయన ట్రినిటీ పాస్టర్స్ ఫెలోషిప్ నాయన స్తోత్రములు తండ్రి. మీరు దీవించి ఆశీర్వదించి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను స్తోత్రములు తండ్రి. నాయన వందనాలు తెలుసుకున్నాను తండ్రి. స్తోత్రములు తండ్రి. నాయన ప్రభువా మీరు సహాయకుడు నాయన, మీరు నడిపించే దేవుడు తండ్రి. స్తోత్రములు తండ్రి. ప్రతి సేవకుని మీరు నడిపించి సహాయం చేయండి. వచ్చినటువంటి సేవకుల్ని మీరు దీవించి ఆశీర్వదించి మీరు సహాయం చేయమని అడుగుతున్నంత స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి. మరి నాయన సంఘములో నాయన స్తోత్రము తండ్రి బేతేలు నాయన యొక్క ప్రార్థన మందిరంలో ప్రభువా నాయన మీరు సహాయం చేసి మీరు నడిపించండి. నాయన సేవకులు దీవించి ఆశీర్వదించి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ప్రత్యేకించి ప్రభువా వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకున్న నాయన స్తోత్రము తండ్రి. ఒక్కసారి ప్రభువా నాయన స్తోత్రము తండ్రి కను దృష్టి చేత ప్రభువా స్తోత్రము తండ్రి వాతావరణాన్ని మీరు నాయన స్తోత్రము తండ్రి యేసు నామములో బంధించమని అడుగుతున్నంత స్తోత్రము తండ్రి. మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన స్తోత్రములు తండ్రి. నాయన వందనాలు తెలుసుకున్నాను తండ్రి. నాయన అల్లాడు ప్రభా పితరులు ప్రార్థన చేయగా వర్షమును ఆపజేసినటువంటి దేవుడు తండ్రి. వర్షమును నాయన స్తోత్రము ప్రార్థన చేయగా వర్షమును కురిపించినటువంటి దేవుడు తండ్రి. ఒక్కసారి ప్రభు నాయన స్తోత్రము తండ్రి కూడికను మీరు జయప్రదంగా జరిగించడం మీరు సహాయం చేయమని అడుగుతున్నాను స్తోత్రములు తండ్రి. అయ్యా సేవకులు నడుస్తుండగా నీ కాపుల నుంచి మీరు సహాయం చేయండి. బయలుదేరుండగా నీ కాపు నీ కంచి నుంచి మీరు సహాయం చేయండి. అనేక మంది సేవకులకు ప్రభు మీరు నడిపించి సహాయం చేయమని అడుగుతున్నాను స్తోత్రం
స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి నాయన, వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ యొక్క నాయన స్తోత్రము తండ్రి నాయన, ప్రారంభము నాయన స్తోత్రము తండ్రి బలహీనముగా ఉన్నప్పటికీ నాయన ముగింపు నాయన బలముగా ఉండే కృపను అనుగ్రహించి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రములు తండ్రి నాయన, వాక్యం చెప్పే సేవకులు మీరు సిద్ధపాటు చేయండి నాయన. స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి పాటలు పాడుతుండగా నాయన కోకిల కంఠములు మాకు దయచేయండి నాయన. పాటలు పాడుతున్నటువంటి బిడ్డల ప్రభు నాయన నీ నోటికి బోరగా మీరు వాడుకోండి. కావలసినటువంటి నాయన స్తోత్రం తండ్రి చక్కని పాటలు పాడుతుండగా నీ కాపుల నుంచి మీరు సహాయం చేయండి నాయన. స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మరి అంతేకాదు ప్రభు, వాయిద్యాలు వాయిస్తున్నటువంటి నాయన బిడ్డల ప్రభు దీవించి ఆశీర్వదించి మీరు సహాయం చేయండి. కీబోర్డు వాయిస్తున్నటువంటి కుమార్తెను దీవించండి నాయన. స్తోత్రములు తండ్రి నాయన. తబలా వాయిస్తున్నటువంటి నాయన కుమారుని మీరు దీవించి ఆశీర్వదించి మీరు సహాయం చేయండి నాయన. స్తోత్రాలు చెల్లించుకున్నంత మేమందరం కూడా ప్రభు ఒక పనిముట్టుల వలె నీ యొక్క పాద సన్నిధిలో నాయన స్తోత్రం తండ్రి నీ నామమును గొప్ప చేసే బిడ్డలుగా, నీ నామమును హెచ్చించే బిడ్డలుగా, నీ నామమును కొనియాడే బిడ్డలుగా, నీ నామమును ప్రభు స్తోత్రములు తండ్రి నాయన ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు లేవనెత్తి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎడతగినటువంటి ప్రార్థన చేసే కృపను మాకు అనుగ్రహించండి. అనేకుల కొరకు నాయన స్తోత్రములు తండ్రి, అనేక సేవకుల కొరకు నాయన, అనేక సేవకుల కుటుంబాల కొరకు నాయన, సేవ కొరకు నాయన స్తోత్రములు తండ్రి, సంఘాల కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు లేవనెత్తి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఒకవేళ ప్రభు మాలో ఎటువంటి స్వామర్థనం ఉంటే తీసివేయండి ప్రభు నాయన. స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నీ యందు ప్రభు సురుకుగా నాయన పనిచేసే బిడ్డలుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఎవరికి ఏ పని అప్పగించున్నారు ప్రతి పనిని నాయన జయప్రదంగా నాయన, సంతోషముగా ఆనందముగా నీ యొక్క నాయన స్తోత్రము తండ్రి పాద సన్నిధిలో నాయన ప్రతి పని చేసే కృపను అనుగ్రహించి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ రోజు నాయన స్తోత్రము నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వందనాలు. స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు నాయన. పాటలు పాడుతుండగా నీ కాపుదల నుంచి మీరు సహాయం చేయండి. నాతో మీరుండండి నాయన. స్తోత్రంతో అంతేకాదు ప్రభు, ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభు పాటలు పాడుటకు నాయన స్తోత్రంతో సిద్ధముగా ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరే సహాయం చేసి మీరు నడిపించమని మరొకసారి ప్రభు అన్నగారిని నాయన జయపాలన్న గారిని మీరు దీవించి ఆశీర్వదించి మీరు సహాయం చేయని వారి సంఘాన్ని అభివృద్ధి పరిచి మీరే సహాయం చేసి నాయన మీ కాపుదల ఉంచమని మా ప్రభుని మన రక్షకుడైన యేసు నామములు అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పాటలు పాడుకుందామండి. మొదటిగా ఒక పాట పాడతాను. మనందరికీ తెలుస్తున్న పాటనండి. ఈ రోజు సజీవునిగా నీలో జీవింపజేసితివి, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతా స్తుతి చెల్లింతునై అనే పాట పాడుకుందామని చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహింపొద్దాం. హల్లెలూయా. ఈ రోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతా స్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో ఈ రోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతా స్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతా స్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికే. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
సజీవునిగా నీలో జీవింపజేసితివే రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో మరుగయ్యో నా పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసి మరుగయ్యో నా పర సంగతులు పామరుడను తెలియజేసిదివి ఆత్మదీపం వెలిగించినాలో నీతో నడుచుటకు కృప చూపితివి ఆత్మదీపం వెలిగించినాలో నీతో నడుచుటకు కృప చూపితివి హల్లెలూయా 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 ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో నూతన యెరూషలేము నివాసమని నూతన సృష్టిగా నన్ను మార్చినావు నూతన యెరూషలేము నివాసమని నూతన సృష్టిగా నన్ను మార్చినావు నూతన వధువుగా సిద్ధపడుతూ ఎదురు చూస్తూ జీవింతునయ్యా నూతన వధువుగా సిద్ధపడుతూ ఎదురు చూస్తూ జీవింతునయ్యా హల్లెలూయా 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 ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో 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 ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ నీ సన్నిధిలో హల్లెలూయా
మీ పేరు అయ్య గారు వచ్చి పాట పాడతారండి. అలాగే ఇంకా పాడవలసిన వారు ఎవరిని ఉంటే వారు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు పేట కోరుచున్నామండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, సహదాసులకు దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన జయపాల గారికి, వారి టీంకి, కుటుంబానికి కూడా దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరొక పాట పాడుకొని దేవాతి దేవుని మనం మహిమపరుచుకుందాం. మరి వాతావరణం చాలా వచ్చే సేవకులకు ఆటంకపరిచే విధంగా ఉంటుంది కనుక మరి వాతావరణం బట్టి ఏ సేవకులు కూడా ఆటంకపరచకుండా ఉండడానికి ఈ యొక్క ఆరాధన ప్రభుకి మహిమకరముగాను మనందరికీ కూడా ఆశీర్వాదకరం జరుగులాగన మరి పిలువబడిన దైవ సేవకులు కూడా సకాలానికి మనం మంచిగా వచ్చేలాగా మనందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడుతూ పాటల ద్వారా దేవాతి దేవుని మనం కనపరచుదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నే ఊహించలేను యేసయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నే ఊహించలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, పరిశుద్ధాత్మడా వందనాలని సర్వోన్నతుడా వందనాలు స్తోత్రం. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు, మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరుపరిచావు, మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు, మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరుపరిచావు, మహిమను నీవు మహిమను పొందా మహిమగా మార్చింది కృపా, మహిమను నీవు మహిమను పొందా మహిమగా మార్చింది కృపా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును నిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును నిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. హల్లెలూయా. దేవుని నామాన స్తోత్రాలు. ఇప్పుడు పాట పాడినటువంటి జయపాలయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మన మధ్యలో ఉన్నటువంటి నెహమ్యా రాజు గారు వచ్చి ఒక పాట పాడతారండి. చక్క చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపొద్దాం. హల్లెలూయా. సమవిచ్చిన గారికి కూడి వచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. ఈ ప్రజల కన్నీరు చూసి దాటి వెళ్ళకు ప్రభువా. ఈ కజల కన్నీరు చూసి దాటి వెళ్ళకు ప్రభువా. ఆదేశ సేవము చూసే ఆశ్రయమైన దేవుడవు. ఆదేశ సేవము చూసే ఆశ్రయమైన దేవుడవు. దేవా మా పాటల వినవా, ఆవేదన ఆలకించవా. దేవా మా పాటల వినవా, ఆవేదన ఆలకించవా. సూర్యుడే లేక నాదే, కెరటాలు లేక సాగరము నాదే. సూర్యుడే లేక కెరటాలు నాదే, కెరటాలు లేక సాగరము నాదే. నీవు లేక జీవించగలమా,
లోకమంతా ఇలాగా కన్నుల కాంతి చీకటాయే దేశ శాంతి ఊగబోయే జనుల ఘోష గగనమంటే ఘోర శిక్ష ఘోరమాయే నీవే రావా కన్నీరు చూసి రక్షించు మా దేవా మా ప్రార్థన వినవా ఆవేదన ఆలకించవా దేవా మా ప్రార్థన వినవా ఆవేదన ఆలకించవా దయచూపవా యేసయ్యా దయచూపవా యేసయ్యా దేవా మా ప్రార్థన వినవా ఆవేదన ఆలకించవా దేవా మా ప్రార్థన వినవా ఆవేదన ఆలకించవా నీ ప్రజల కన్నీరు దాటి వెళ్ళకు ప్రభువా మా దేశ సీమకు ఆశయమైన దేవుడవు దేవా మా ప్రార్థన వినవా ఆవేదన ఆలకించవా దేవా మా ప్రార్థన వినవా ఆవేదన ఆలకించవా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మరి సమయంలో అందరము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము కూడా సేవకులమే అయినప్పటికీ కూడా దేవుని ముందు మనందరము సమానమే. కాబట్టి మనందరము దేవుని మహిమపరచడానికి సిద్ధపరుస్తూ ఒకసారి నేను స్తుతిస్తూ ఉండగా అందరూ కూడా మనము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవునికే స్తోత్రములు కలుగురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. మనందరము కూడా కొన్ని నిమిషాలు మరి ఇప్పటి వరకు కొన్ని పాటల ద్వారా దేవుని స్తుతించాం. మరి ఇక్కడ నేను చూస్తూ ఉన్నప్పుడు ఇది ట్రినిటీ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క యానివర్సరీ పండుగ సందర్భముగా మరి చాలా మందిని ఇన్వైట్ చేశాం. మరి వాళ్ళందరూ కూడా రాబోతున్నారని నమ్ముతూ దేవుని మహిమపరుచుతూ ఉన్నానండి. ఈ సమయంలో మరి ఒక మాట నమ్ముతూ ఉన్నాను, ఏంటంటే గాడ్ విల్ నెవర్ ఫెయిల్. దేవుడు ఎక్కడ ఎంతమందిని తీసుకురావాలో అంతమందితో ఆయన పర్ఫెక్ట్ ప్లాన్తో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, కానీ దేవునికి ఎంత మాత్రము కూడా ఆశ్చర్యకరంగా లేదు. ఎందుకంటే సముద్రమునకు పొలిమేర నియమించిన వాడు ఆయనే. అది దాటి దానికి రావడానికి దానికి కూడా హక్కు లేదు. కాబట్టి సమస్తమును కూడా ఆయన కంట్రోల్లో ఉంచి నడిపిస్తున్నటువంటి ఆ దేవునికి మహిమ చెల్లించచ్చు. మరి మనందరము కూడా కొన్ని నిమిషాలు నేను చిన్న ప్రార్థన చేస్తానండి. ఇప్పటి వరకు మనం పాటల ద్వారా దేవుని స్తుతించాం. మరి భారము కలిగి ఒక్కొక్కరు 2 నిమిషాలు మరి ఇవ్వబడిన మరి సమయాన్ని బట్టి మరి ఎవరైతే పిలువబడి ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నారో మరి పిలువబడినప్పుడు మీరు వచ్చి ప్రార్థన చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన నేను చేస్తానండి. అందరము కూడా మరి ఇక్కడ దేవుని సన్నిధి దిగి వచ్చులాగున మనందరము కూడా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు కూడా వారి స్తుతిని ఆపలేకపోయింది. చెరలో ఉన్నప్పటికీ కూడా వారు ప్రభువుని స్తుతించినప్పుడు పరలోకము
ఆ ఇద్దరి చరణాలను చూసింది. దేవుడే కదిలి దిగి వచ్చాడు. ఈరోజు మన మధ్య పౌలు వలె శీల వలె మనందరము కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా ఆ పరలోకము ఈ గుంపు వైపు దిగి దేవుని కార్యం ఇక్కడ జరుగులాగున మనందరము కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, సర్వశక్తిమంతుడా, we lift up your holy name, O God. All the glory will give you, Master. We adore you, Lord. ఈ రోజు ప్రభు ఇక్కడ కూడి ఉన్నది జీవము కలిగిన దేవుని సేవకులము తండ్రి. ఇదిగో దైవజనుడా, నీవు ఎల్లప్పుడూ కూడా సన్నద్ధుడై దేవుడు నీకు అప్పగించిన సువార్తను ప్రకటించడానికి నువ్వు సిద్ధముగా ఉండమని చెప్పావు తండ్రి. ఒకరిని బట్టి ఒకరు నువ్వు పురుకొల్పుకోమని చెప్పావు. ఈ రోజునైనా ఇది మానవ సంబంధమైనటువంటి కోరికగా కాక ఇది దైవ సంకల్పంలో దైవ సంకల్పంలో ఇమిడి ఉన్నదై ప్రభువా. అయ్యా, నీ చిత్తము జరుగును గాక. ఆనాడు ఓడిపోయి బలహీనమై అయ్యా ఇదిగో తండ్రి నీరసించిపోయి అవిశ్వాసములో జారిపోయినటువంటి ఆది అపోస్తులను ఆ మేడగదులు ఒక్క మారే అయ్యా నా ప్రభా అగ్నితో నింపవు తండ్రి, బలమైన నీ ఆత్మతో నింపవు తండ్రి. రగిలించావు, నువ్వు మండించిన మంట వారు బ్రతుకు ఉన్నంత వరకు కూడా మండుతూనే ఉన్నారు తండ్రి. Mighty Father, we need that much of anointing, O God. యేసు నామములో అయ్యా మేము తగ్గించుకుంటున్నాం. వట్టి వారమయ్యా, ఎంత మాత్రము తగ్గిన వారము కాదు. ఇదిగో తండ్రి, నువ్వు చూస్తే మా నీతి ఎంత మాత్రము కూడా నీ ముందు నిలవగలిగిన శక్తి లేదు ప్రభువా. ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఇదిగో ప్రభువా నీ నామాన్ని హెచ్చించు ఈ స్థలములో కూడుకొని ఉండగా నీ సన్నిధి మాకు కావాలి తండ్రి. హల్లెలూయా. ఏ సన్నిధి అయితే ఇశ్రాయేలును ఆవరించి నడిపించిందో ఆ సన్నిధి ఇక్కడ కావాలి తండ్రి. నీ సన్నిధిలో ఇహలోక సంబంధమైన భాగ్యమును ఆ పరలోక సంబంధమైన భాగ్యమును ఇమిడి ఉండగా అటువంటి సన్నిధి నీ అభిషేకము ఇక్కడ దయచేయండి తండ్రి. అయ్యా, ఈ స్థలమంతటిని ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మ చేత తాకము తండ్రి. మహోన్నతుడా, ఈ దినమున ప్రభువా మీరే ఘనమైన కార్యాన్ని జరిగించండి. ట్రినిటీ పాస్టర్స్, గాస్పల్ పాస్టర్స్ అయ్యా నా ప్రభువా అయ్యా యానివర్సరీ పండుగ సందర్భముగా ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ కార్యంలో ప్రభువా మీరు ఉండండి నాయన, మీరు ఉండండి. ఈరోజు ప్రభువా అయ్యా మమ్మల్ని ఆహ్వానించినటువంటి జైపాల్ గారి యొక్క వారి కుటుంబమును ప్రభువా నువ్వు దర్శించండి. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యమును బట్టి ట్రినిటీ పాస్టర్స్ ఫెలోషిప్ అయ్యా నా ప్రభువా ఈ ఫెలోషిప్ కి ప్రభువా ఒక నూతనమైన శక్తి, నూతనమైన ఆశీర్వాదము, నూతనమైన అభిషేకము, నూతనమైన కార్యాలు మీరు జరిగించి స్థానిక సంఘములో మహోన్నతుడా ఇక్కడ ప్రభువా భూమిని తలకిందులు చేసేవారైన నీ సేవకులు ఇక్కడ అడుగు పెట్టావు తండ్రి. ఇక్కడ ఏది లోటుందో అది తీసివే. ఇదిగో ప్రభువా అందరినీ కూడా నింపమని సమాధానము దయచేయబడి సమస్తము నీ చేతికి అప్పగించుకుంటూ సర్వశక్తిమంతుడు, శ్రీమంతుడు, జ్యోతిర్మయుడు, మాట తప్పని వాడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ సమయంలో మరి ఒక చిన్న పాట పాడుకుంటూ ఈ పాట పాడిన తర్వాత మరి కొన్ని ప్రార్థనలు చేస్తాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరి పాస్టర్ శ్రీనివాస్ గారు వచ్చి ఒక పాట పాడి చిన్న ప్రార్థన చేస్తారండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు, సేవకులందరూ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడుతూ ప్రభుని కనపరుస్తాం. ఆశైతే ఉంది యేసయ్యా అలనాటి భక్తుల్లా ఉండాలని,
ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని. ఆశించినంత లేదు యేసయ్యా, అందుకే నిన్ను ఆశ్రయించానయ్యా. కృపణీయుమో యేసయ్యా, ధర చెల్లించుటకు కృపణీయుమయ్యా. కృపణీయుమో యేసయ్యా, ధర చెల్లించుటకు కృపణీయుమయ్యా. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని. Glory. ముఖాముఖిగా మాట్లాడిన మోసులా, స్నేహితుని వలె ఉండే అబ్రహాములా. ముఖాముఖిగా మాట్లాడిన మోసులా, స్నేహితుని వలె ఉండే అబ్రహాములా. ఉండాలని, అలా ఉండాలని, మారాలని, నేను మారాలని. ఉండాలని, అలా ఉండాలని, మారాలని, నేను మారాలని. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని. చప్పలు కొడదాం. గ్లోరీ. అలనాటి భక్తుల్లా ఉండాలని ఈ ఒక్క సేవకుడికి, ప్రతి ఒక్క విశ్వాసికి అలాంటి ఆశ కలిగి ఉంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నడిచిన నోకులా, నీ కొరకే నిలిచిన దానియేలులా. నీ కొరకే నిలిచిన దాశోకులా, నీ కొరకే నిలిచిన దానియేలులా. ఉండాలని, అలా ఉండాలని, మారాలని, నేను మారాలని. ఉండాలని, అలా ఉండాలని, మారాలని, నేను మారాలని. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని. గోరి. సాక్షులుగా మారిన శిష్యుల వోలే, అగ్నినే దించిన ఏలియావలే. ఆత సాక్షులుగా మారిన శిష్యుల వోలే, అగ్నినే దించిన ఏలియావలే. ఉండాలని, అలా ఉండాలని, మారాలని, నేను మారాలని. ఉండాలని, అలా ఉండాలని, మారాలని, నేను మారాలని. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తుల్లా ఉండాలని. ఆశించినంత లేదు యేసయ్యా,
అందుకే నిన్ను ఆశ్రయించానయ్యా, అందుకే నిన్ను ఆశ్రయించానయ్యా. కృపణీయుమో యేసయ్యా, ధర చెల్లించుటకు కృపణీయుమయా, కృపణీయుమో యేసయ్యా, ధర చెల్లించుటకు కృపణీయుమయా, కృపణీయుమో యేసయ్యా, ధర చెల్లించుటకు కృపణీయుమయా, కృపణీయుమో యేసయ్యా, ధర చెల్లించుటకు కృపణీయుమయా. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, జీవమును పరిశుద్ధత కలిగిన ప్రభువా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ ఉదయకాలము నా ప్రభువా తండ్రి, ట్రినిటీ గాస్పల్ పాస్టర్ ఫెలోషిప్ ద్వారా ప్రభా అయ్యా నీ దాసులు జైపాల గారు ఆయన వారి స్థలంలో ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. సర్వాధికారి ఎన్నో నాయన సంవత్సరం అంతా కూడా ట్రినిటీ గాస్పల్ ఆగిపోయింది. అయితే ప్రభా మరలా ప్రభా నాయన ముందుగా స్టార్ట్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. సర్వాధికారి నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా ఇది ఆగిపోకుండా కొనసాగడానికి సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. ట్రినిటీ గాస్పల్ పాస్టర్ ఫెలోషిప్కు వచ్చిన సేవకులందరినీ పేరు పేరున వారి పరిచర్యలు వారి కుటుంబాలను దీవించండి అయ్యా. ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రార్థించడానికి. తండ్రి నీకు స్తోత్రాలు. సమస్తమును మీరు ఎరిగిన దేవుడు అయినావు. మనుషులు పైరూపమే చూస్తారు కానీ మీరు హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు నాయన. ఏ ఏ సేవకుడికి ఏది అవసరమో, ఏది అయ్యా వారికి కొదువుందో ఆ కొదవలన్నీ తీసి నీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని ఈరోజు రావాల్సిన సేవకులు, వాక్య సందేశాన్ని అందించే నీ సేవకులు రెవరెండ్ అయ్యా తండ్రి బెరక మినిస్ట్రీ వారు నా తండ్రి యేసుపాద అయ్య గారిని బట్టి నీకు వందనాలు. నీ దాసుని ఎంతో ప్రభా ఎన్నో సమస్యల నుంచి ఆపరేషన్ విషయంలో అద్భుతం చేసి నా తండ్రి మరలా చివరి స్టేజ్ నుంచి మరలా నడిపించి ఇంకా పరిచర్యను ప్రభా అనేక చోట్లకు వెళ్ళడానికి ప్రభా నీ దాసుని మరలా సజీవులుగా ఉంచి మా మధ్యకు మీరు తీసుకొస్తున్నందుకు నీకు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు. ఈ యొక్క ప్రార్థన అంతా కూడా నీ పాద సన్నిధికి చేర్చుకొని నీ మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి పాట పాడి ప్రార్థన చేసినందుకు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మరి ట్రినిటీ పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్కి వచ్చిన ప్రతి దైవజనుడికి ఒక్కొక్కరికి కూడా మరి ప్రేమపూర్వకమైన వందనాలు, మరి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సమయంలో ఒక చిన్న పల్లవి నేను పాడతానండి. పాడిన తర్వాత మరి కొద్దిమంది దైవజనులు వచ్చారు కాబట్టి వారికి మనము ప్రార్థన చేయడానికి అవకాశం ఇద్దాం. ఆ తర్వాత మనము మెయిన్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మరి ఒక చిన్న పాట పాడిన తర్వాత ఇంకొక ప్రార్థన ఉంటుంది. ఆ తర్వాత మరి వర్షిప్ సెషన్ ఉంటుంది. కాబట్టి మరి గమనించాలని ప్రోగ్రాం మీరు గమనించాలని తెలియజేస్తా ఉన్నాను. మరి వచ్చిన పెద్దవారు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా, నెరవేర్చయ్యా. కలవరపడుతున్నా, కంగారు పడుతున్నా, అధైర్యపడుతున్నా, అలసిపోతున్నా, నెరవేర్చయ్యా అనే పాట ఒకసారి నేను విన్నాను. ఆ పాటను నేను పాడాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొడదాం. ఎవ్రీబడి మస్ట్ బి ఎంజాయ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. హల్లెలూయా. మన ఆనందం, మన సంతోషం దేవుడే, మన ఘనత, మన కీర్తి దేవుడే, మన ధైర్యం, మన అండ మన తండ్రి దేవుడే. కాబట్టి మన తండ్రిని బట్టి తప్ప మరొక ఆనందం మనకి లేదు. కాబట్టి ఆ ప్రభుని బట్టి ఆనందిస్తూ ఈ పాట పాడుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొడదాం. నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా,
నీవు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? పాడదాం. నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా? నీవు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా. ఆమేన్. నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా. అందరూ చెప్తాం. యేసయ్యా నా పట్ల ఈ ప్రణాళికేంటే? అందరూ చెప్పలు కొడతా పాస్ గారు. ఆమేన్. నా పట్ల ఈ ప్రణాళికేంటయ్యా? నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా? నీవు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? అందరూ కూడా స్తోత్రం. దయచేసి
ఈ సమయంలో ఒక చిన్న ఈ సమయంలో మనం మర్చుకున్నటువంటి మరొక సహోదరులు పాస్టర్ వినోద్ గారు వచ్చి ఒక పాట పాడతారు. మరి పాట పాడి చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం మెయిన్ కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. దయచేసి ఆలస్యం అవుతుందని ఏమనుకోవద్దు, ఎందుకంటే వాతావరణం కొంచెం అననుకూలంగా ఉండడాన్ని బట్టి మరి ప్రోగ్రాం కొంచెం లేట్ అవుతూ ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోగలరని, ఎందుకంటే అందరూ కూడా మనం సంఘాలు నడిపించే దైవజనులు కాబట్టి అర్థం చేసుకోగలరని అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో పాస్టర్ వినోద్ గారు వచ్చి ఒక పాట పాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. యాక్చువల్లీ నేను వస్తున్నా రానా అనుకున్నాను, ఎందుకంటే ఆపరేషన్ అయింది నాకు కంటికి, తెలియకుండానే కళ్ళు బ్లర్ అయిపోయింది. ఆపరేషన్ జరిగింది తర్వాత అంటే 10-12 days అయిపోయింది. దేవుని కృప వల్ల పాల్గొనడానికి నాకు అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనం తెలుస్తున్నాను. సంఘం నాకు అవకాశం ఇచ్చిన సుదర్శన్ గారు, అదేవిధంగా నాకు ఈ పాట పాడడానికి అవకాశం ఇచ్చిన వందనం తెలుస్తున్నాం. మరి ఇది స్తుతించుడార్పటించి యెహోవా దూతలారా, ప్రతిగాన వాద్యధ్వనులు పరలోకపురికి చేరా. స్తుతించుడార్పటించి యెహోవా దూతలారా, ప్రతిగాన వాద్యధ్వనులు పరలోకపురికి చేరా. స్తుతించుడార్పటించి యెహోవా దూతలారా. ఈ గొప్ప సృష్టి కొరకు, ఈ బవలు రేయి కొరకు, ఈ గాలి జనము కొరకు, నీవు పొందు మేలు కొరకు, ఈ గొప్ప సృష్టి కొరకు, నీ పవలు రేయి కొరకు, ఈ గాలి జలము కొరకు, నీవు పొందు మేలు కొరకు, తన కరుణ లేక నరుడు జనమైన బ్రతుకలేడు. తన కరుణ లేక నరుడు జనమైన బ్రతుకలేడు. వినయముగా నేలపడుమా, మరి ఏమి చేయగలవు? వినయముగా నేలపడుమా, మరి ఏమి చేయగలవు? స్తుతించుడార్పటించి యెహోవా దూతలారా, ప్రతిగాన వాద్యధ్వనులు పరలోకపురికి చేరా. స్తుతించుడార్పటించి యెహోవా దూతలారా, లోకమును దేవుడెంతో ప్రేమించే పరము కంటే ఏకైక స్తుతినియందు విశ్వాసముంచి ఉంటే, లోకమును దేవుడెంతో ప్రేమించే పరము కంటే ఏకైక స్తుతినియందు విశ్వాసముంచి ఉంటే, నాశనము దాటి నిత్య వాసము చేరునటులా యేసయ్య ప్రాణములను బలి చేసినందువలన, యేసయ్య ప్రాణములను బలి చేసినందువలన, స్తుతించుడార్పటించి యెహోవా దూతలారా, ప్రతిగాన వాద్యధ్వనులు పరలోకపురికి
పడుచు భారము మోయుచు పోవువారు నీ యేసు మధు మీదికి నీ శాంతిని చికాయు తన కడుపు వచ్చువారి కనికరుడు త్రోయడెప్పుడు తన కడుపు వచ్చివారి కనికరుడు త్రోయుడెప్పుడు వెనుకంజ వేయవలదు వినిపించుకొనుము పిలుపు వెనుకంజ వేయవలదు వినిపించుకొనుము పిలుపు స్తుతించుడార్పటించి యెహోవా దూతలారా ప్రతిగాన వాద్య ధ్వనులు పరలోకపురికి చేరా స్తుతించుడార్పటించి యెహోవా దూతలారా సిద్ధమాయె పరమ విందు రాకేల పాలు పోసు నీడలలో నూనె కలిగి ఎదుర్కొనుము పరము నాను సిద్ధమాయె పరమ విందు రాకేల పాలు పోందు నీడలలో నూనె కలిగి ఎదుర్కొనుము వరునియను గొప్పదైన రక్షణ ఈ లక్ష్య పరుచు నిరలా గొప్పదైన రక్షణ ఈ లక్ష్య పురుషు నిరలా వధువచ్చు సమయమాయే స్థాపించుకొనగలేవు వధువచ్చు సమయమాయే స్థాపించుకొనగలేవు స్తుతించుడార్పటించి యెహోవా దూతలారా ప్రతిగాన వాద్య ధ్వనులు పరలోకపురికి చేరా స్తుతించుడార్పటించి యెహోవా దూతలారా. హల్లెలూయా. థాంక్యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి వచ్చిన మరి అందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. ఈ సమయంలో మరి ఇప్పటి వరకు పాడిన వారు ఎవరైతే ఉన్నారో దైవజనులు, మరి వారు కాకుండా మరి మరి మన మధ్య స్పీకర్గా ఉన్నటువంటి రానయ్య ఉన్న రెవరెండ్ పి యేసుపాదమయ్య గారు త్వరగా రాబోతున్నారు కాబట్టి మరి కొంచెం ఆలస్యం అవుతుంది. ఆయన వచ్చేంత వరకు కూడా మరికొన్ని ప్రార్థనలు జరిగిస్తాం. ఆయనను దేవుడు మరింత ఆత్మతో నింపి ఈ దినాన మనందరికీ కూడా ఆత్మీయ ఆహారాన్ని అందించేలాగున మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో మరి పేరు చెప్పేదానికంటూ కూడా ఆసక్తి కలిగినటువంటి దైవజనులు మరి ముందుకొచ్చి జరగవలసినటువంటి కార్యక్రమం నిమిత్తమై మరి స్పీకర్ గారు ఆయన యేసుపాద గారి నిమిత్తమై ఇక్కడ కూడి ఉన్నటువంటి దైవజనుల నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా 2 నిమిషాలు మాత్రమే, దయచేసి దైవజనులు అందరూ ఉన్నారు కాబట్టి 2 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో మరి పాస్టర్ మోజేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత పాస్టర్ స్టీఫెన్ గారు ప్రార్థన చేస్తారు. స్టీఫెన్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. దేవుని సన్నిధిలోనూ ఇది నాని ప్రభు ప్రత్యేకంగా దైవ సేవకులను ఉద్దేశించి ప్రభు మనతోనూ మాట్లాడినట్లు ఇది నమ్మ జరుగుతున్న ఈ ప్రార్థనలో కూడా దేవుడు సహాయము దయచేసి దీవించి బలపరిచినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. ప్రేమ కృప కనికిరము గల తండ్రి నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడైన తండ్రి నువ్వు సహాయము దయచే ఇది నాని ప్రభా ప్రేమించి మరిలా టీనిటీ గాస్పల్ని ప్రభా ఇది నాని యొక్క ప్రేమించి మరలా సేవకులతో కలిసి ప్రార్థనలు చేయడానికి ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి ఇది నాని దైవజనులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సేవకులను ప్రభా ప్రతి ఆలోచనతో వచ్చున్నారు. వారి ఆలోచనను బట్టి దైవజనుల ద్వారా సందేశము ద్వారా గొప్ప వర్తమానమేని శ్వాసించి ముందుకు సాగడానికి నువ్వే సహాయము దయచుమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో అనేకమైన స్థలాల నుంచి వచ్చిన సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. దైవ సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వచ్చిన ప్రతి సేవకులను వారు ఉంటున్న ప్రదేశాల నుండి ఈ మహమ్మారి కరోనా బట్టి ప్రభా ఇది నాన్ని ఎంతో మంది ప్రజలు సేవకులు ప్రభా మా దైవజనులు చనిపోయినారు ప్రభా. వారి కుటుంబాలను బట్టి ప్రభా వారి సంఘాలను బట్టి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాను. ఇగో తిరిగి ప్రభా మరలా ఈ ట్రినిటీ గాస్పల్ ని ప్రభా ఉద్దేశించి ఇది నాని మొదటి మీటింగ్ ద్వారా ప్రభా మేమందరము సేవకులుగా ప్రార్థన చేయడానికి మరలా దీన్ని వ్యాపించి ముందుకు వెళ్ళడానికి సహాయము దయచేస్తున్నా విధానం బట్టి నీకు స్తోత్రము తెలియజేస్తున్నా ప్రభా. దీవించు ఆశీర్వదించు. ఈ మొదటి మీటింగ్ ద్వారా ప్రభా అనేకులు ప్రభా వచ్చి చక్కగా ఆశీర్వాదించబడి చక్కని ఆలోచన కలిగి ప్రభా ముందుకు సాగడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఇంకా తిరిగి ప్రభా దైవజనులను బట్టి ప్రార్థన చేస్తున్నా. ఇంకా నా ముందున్న ప్రార్థన చేస్తున్న దైవజనులు పాటలు పాడిన దైవజనులందరినీ ప్రభా మిషన్లో జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇంకో తిరిగి వర్తమానం అందచేస్తున్న దైవజనులు ప్రభా వారి దారిలో ఉంటుండగా వారి ప్రయాణంలో కూడా సహాయము దయచేయి బలపరచమని ప్రార్థన చేస్తున్నా. కూడిన సేవకులందరినీ బట్టి వారున్న స్థలాలను వారున్న సంఘాలను అందరినీ దీవించు బలపరచుమని యేసు నామమునందు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరి పాస్టర్ స్టీఫెన్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మరి సిస్టర్ అరుణకుమారి గారు మనల్ని కొన్ని పాటలలో నడిపిస్తారండి. దేవుని స్తోత్రం. కూడొచ్చిన దైవజనులందరూ కూడా నా ప్రత్యేక వందనాలు. కళ్ళు మూసుకుందాం. మహాగణుడ పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాల స్తోత్రాలు ప్రభు. ఇటు రీతిలో ప్రభా తండ్రి మరొకసారి గత 2 సంవత్సరాలు నైనా ఇలా కూడుకొని లేని పరిస్థితిలో ఉన్నాం ప్రభా. మళ్ళీ అవకాశం ఇచ్చావు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభా మేమందరం కలిసి ఇటు రీతిలో తండ్రి నైనా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ కరోనా కష్టకాలంలో ప్రభా తండ్రి ఎంతో మంది నైనా ప్రభా అయ్యా ప్రభా దైవ సేవకులైనటువంటి చాలా మంది నైనా తండ్రి మహిమలో ప్రవేశించారు ప్రభా. ఇదిగోనైనా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీ మహాకృప చేత రక్షించి కాపాడి ఇటు రీతిలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాల స్తోత్రాలు. వందనాలు అయ్యా మీ చిత్తమేమై ఉందో మా పట్ల అది మీరు జరిగించమని అడుగుచున్న ప్రభు స్తోత్రాలు. నైనా ఇగో తండ్రి ప్రభా అనేక మంది సేవకులు వచ్చిన్నారు. సేవకుల కుటుంబాలను సేవకుల పరిచర్యను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్న ప్రభు మీకు వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా ఇగో తండ్రి ఇంకా అనేక మంది రావాల్సిందో ప్రభా త్వరగా నడిపించండి. అలాగే తండ్రి ప్రభా వాక్యం అందించుటకు తండ్రి మీ సేవకులు మీ దాసులు నైనా వస్తుండగా తండ్రి మీరు క్షేమంగా ఇక్కడ నడిపించండి ప్రభు. నాతో మాతో మా అందరితో మాట్లాడి మరొకసారి మళ్ళీ మేము నాయన తండ్రి నెమరు వేసుకునే కృపను అనుగ్రహించమని అడుగుచున్న ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో నాయన తండ్రి ఇటు రీతిలో అయ్యా ఇదంతా కూడా ఇలా సమకూర్చడానికి
అయ్యా తండ్రి ప్రభా త్రినేటి టీం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అవును తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి దీవించి ఆశీర్వదించి నడిపిస్తారని ఇప్పుడు వచ్చిన సేవకులందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి యేసయ్యా ఇదిగోనైనా తండ్రి ఈ కూడికి అంతటికి కూడా మీరు కేవలం యజమానుడు ఉండి మీకు మాత్రమే మహిమ కలుగునుగా కానీ తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, సహాయం అందించమని ప్రభా అది నుంచి అంత వరకు ఉండి మీరు నడిపించే సహాయం అందించమని, మీ దాసులు కూడా త్వరలో అక్కడికి నడిపించి సహాయం అందించమని, మాకంటే ముందునైనా పాటలు ప్రార్థన చేసిన ప్రార్థనలన్నీ కూడా మీ సముఖం చేరాయని నమ్ముచ్చు. ఈ దీనదాసుడు ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం దాయిచ్చేయమని యేసుక్రీస్తు నామములో అడిచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి గాస్పల్ సింగర్స్ సిస్టర్ అరుణకుమారి గారు వచ్చే ముందు మరి పెద్దవారు రెవరెండ్ ఆంటోనీ అయ్య గారు వచ్చి వాళ్ళని ప్రార్థనలో నడిపించిన తర్వాత మరి సిస్టర్ గారు వచ్చి పాట పాడతారు. ఈ సమయంలో రెవరెండ్ ఆంటోనీ అయ్య గారిని ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తామని. దేవుని పరిశుద్ధ నామం మహిమకలును గాక. ఆమేన్. అయితే ఒక చిన్న ప్రార్థనకు ముందు 2 మాటలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేస్తూ 2 నిమిషాలు ప్రార్థన, 15 నిమిషాలు పాట, 10 నిమిషాలు మ్యూజిక్ కదా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడానికే మనం సమయాన్ని కట్ చేస్తూ ఉన్నాం, పాటలకు మాత్రం ఎంత సమయమైనా ఇస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఏది ప్రాముఖ్యమైందో దాన్ని మనం కట్ చేస్తున్నామన్న సత్యాన్ని గ్రహించాం. దేవుని స్తోత్రం కలుగుగా. అంతేకాకుండా ఈ యొక్క భయంకరమైనటువంటి విపత్కర దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి ఇక్కడ పాస్టర్లు దైవజనులు ఎంతమందికి కరోనా వచ్చిందో ఎవరైనా సిన్సియర్గా చెప్పగలుగుతారండి? ఎవరికైనా వచ్చిందా? సంతోషం. ఎవరికి రాలే, కానీ నాకు వచ్చింది. మా ఇంట్లో మా భార్యకు వచ్చింది, మా కూతురుకి వచ్చింది, మా అల్లుడికి వచ్చింది, అందరికి వచ్చింది. కానీ మేము ఇంకా బ్రతుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతుకున్నాం కాబట్టే ఈరోజు మీతో మరి ఉండడానికి దేవుడు, ప్రార్థించడానికి దేవుడు నాకు తరుణాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఒక చిన్న ప్రశ్న. అన్యులు అంటున్నారు, అయ్యా పాస్టర్లే చాలా మంది చనిపోయారు, బాగా ప్రార్థన చేసే వాళ్ళే చనిపోయారు, కానీ మా పూజారులు కానీ ఇమాములు కానీ చనిపోలేదు, అంటే మీ ప్రార్థనలన్నీ ఏమవుతున్నాయి అని ప్రశ్న వేస్తే జవాబు ఏంటి మనది? ఏమి జవాబు చెప్పగలుగుతాం? దేవుని స్తోత్రం. మనకున్నటువంటి అంచనాల ప్రకారంగా భారతదేశంలో 4500 మంది దైవ సేవకులు మరణించారు. 4500 మంది దైవ సేవకులు మరణించారు. వారు మరణించారు, మనం బ్రతుకున్నాం. దేవుని స్తోత్రం. అది మన మంచితనమా, మన నీత్యా, మన భక్త్యా? ఏది కాదండి. దేవుని స్తోత్రం. వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నకు మన జవాబు ఏంటి గమనించండి. చాలా మంది గ్రహించరు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతులు కొనిపోవడం చూసి ఎవరు మనసున పెట్టరు, వారు కీడు చూడకుండా కొనిపోబడుతున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసుప్రభు ఉన్నటువంటి కాలంలో కూడా మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా కొంతమంది మరి గలిలయులు, మరి పిలాతు కొంతమంది గలిలయ రక్తాన్ని తీసి బలులు అర్పించారు అని యేసుప్రభు దగ్గరికి చెప్తున్నారు. సిలోయం అనేటువంటి గోపురం కూలి 18 మంది మరణించారు. ఏంటి అని యేసుప్రభుని అడిగితే, వారందరూ పాపులు అనుకుంటున్నారా? మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశించిపోతారన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి దైవజనులుగా మనం అనేక మందిని దైవ రాజ్యంలోనికి తీసుకొని వస్తూ
మనం ఒకవేళ ఆయన మార్గంలో లేకుండా ఉంటే తప్పిపోతామేమో అని ఎవరికి వారం మనము సరి చేసుకుంటూ ఉండాలి. మత్తయి 7:21 ప్రకారం కదా మేము అద్భుతం చేశాం, సూచక్రియలు జరిగి చేసాం, అవునా కదా? అంటే అక్రమము చేయవారులారా మీరు ఎవరో నేను తెలియదు అన్నాడు. దేవుని స్తోత్రం. మనను ఎందుకు ఈ ఫెలోషిప్లు మనకు అవసరం? దేవుని స్తోత్రం. అందరికీ బోధిస్తున్నాం కదా, మనము కూడా బోధ వినాల. దేవుని స్తోత్రం. మనము కూడా దేవుని విషయంలో ఎక్కడైనా తప్పిపోతున్నామో సరి చేసుకోవడానికి సహవాసం అవసరమై ఉంటుంది. దేవుని స్తోత్రం కలంగా హల్లెలూయా. కదా. మనం అందరికి చెప్తున్నాం, మనకు చెప్పేవాళ్ళు ఎవరు కదా, కానీ మనం కూడా ఎవరైనా చెప్తే వినాలి. ఇది అంత దినాల్లో సిద్ధపాటు కలిగినటువంటి దినాలు, సిద్ధపడుతూ ఉండాలి. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. దేవుని స్తోత్రం. ఈ యొక్క మీటింగ్లో ఉండి మళ్ళొక మీటింగ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవునా కదా? ఎప్పుడు ఉంటామని మనము గ్యారంటీ లేదు. ఏ విషయంలో అతిశయపడడానికి వీల్లేదు. ఒకటే, నీ దగ్గరికి చేరాలన్నాయి. ఎంత చేసి కూడా భక్తుడిని పౌలు అంటాడు కదా, 1 కొరింథీ 9:27లో ఏమంటాడు? నేను అందరికి బోధించి నేను భ్రష్టుడని అయిపోతానేమో అని నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఈ శరీరం ఉన్నంత వరకు స్వార్థం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అతిశయం ఉంటుంది, గర్వం ఉంటుంది. ఇవన్నీ కూడా మనల్ని పరిపాలన చేస్తుంటుంది. దైవజనులుగా మనము ఆత్మీయంగా బలపడడానికి సహవాసం అవసరమైందని నా ఒక ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు ఒకసారి హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. దేవుని సన్నిధిలో అందరం ఆయన పాదాల దగ్గర ఉండి నేర్చుకొని ఆయన చిత్తం జరిగించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా. కళ్ళు మూసుకొని ఈ యొక్క ఉదయకాలం దేవుడు నీకు, నాకు, నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ బిడ్డలను, నా బిడ్డలను ఈరోజు కాపాడిన దేవుడు ఇట్టి విధంగా ఈ ఉదయకాలం ఈ మందిర ఆవరణలోకి చేరి ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన మాటలు వినడానికి మనం ఇక్కడ వచ్చిన్నాం ప్రియులారా. మాట్లాడుతున్న దైవజనుని దేవుడు సిలువచాటును మరుగుపరిచి ఆయన అందరితో మాట్లాడులాగున మనం అందరం మన ఉదయాలను ఆయన వైపు తిప్పుకుందాం. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తరతరాలకు, యుగ యుగాలకు మారని దేవా, మార్పులేని దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నశించిపోతున్న సర్వ మానవాళిని మమ్మల్ని అందరినీ రక్షించడానికి మానవుడిగా శరీరధారిగా అవతరించి కల్వరి సిలువలో బలై మరణించిన మా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీరు చిందించిన రక్తం వల్లే పాప విమోచన, మీరు పొందిన ప్రతి గాయంలో మాకు స్వస్థతను వందనాలు, స్తోత్రాలు. మరణించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మా అందరి కొరకు జ్ఞాపన చేస్తున్న మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఏ ఒక్క ఆత్మ నశించడం మీకు ఇష్టం లేక మీరు అక్కడ ఆలస్యం చేయించిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అంత దినాలు ప్రభా నోవా దినముల వలె ఉంటాయన్నావు ప్రభువా. తండ్రి నాయన స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి, ఎవరికి వారు నాయన ప్రభా జీవిస్తున్నటువంటి దినాల్లో అయ్యా తండ్రి, ఇదిగో నాయన పైకి భక్తిగా కనపడుతూ మీ శక్తిని ఆశ్రయించిన వారిగా తండ్రి కనపడుతున్నటువంటి దినాలలో తండ్రి అయ్యా స్తోత్రం ఉంటున్నాం ప్రభువా. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఒక్కసారి తండ్రి, ఒక్కసారి దర్శించండి నాయన, మా హృదయాలను సంధించండి నాయన. మీకు అయిష్టమైంది, నిషిద్ధమైంది, అపవిత్రమైంది మాలో ఏదన్నా ఉంటే తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా, చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, వినికిడి ద్వారా మిమ్మల్ని ఎక్కడ ఆయాసపరిచినట్లయితే దయతో క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తంలో మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా పాపములు పోవునట్లుగా కడిగి వేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన స్తోత్రం తండ్రి. అయ్యా, మీ కుడి ప్రక్కన ఆశీర్వదించబడిన వారి గుంపులో తండ్రి ఎత్తబడే గుంపులో మేము ఉండులాగా మీ కృప దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ పడిపోకుండా తండ్రి సహాయం దయచేయండి నాయన. అయ్యా పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఎక్కడన్నా ఆయాసపరిచినట్లయితే దయతో క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మమ్మల్ని బ్రతుకున్నామంటే తండ్రి మా నీతి, మా భక్తి ఏమాత్రము కాదు నాయన, కేవలం మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మేము బ్రతుకుతున్నామని ఒప్పుకుంటున్నాము తండ్రి. అయ్యా, మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు మీకు వందనము, స్తోత్రం. గ్లోరియా రబరాషియా రందల రబరాషియాలు స్తోత్రం. ఓ మైటీ లార్డ్ గాడ్ జీసస్, oh mighty Jesus, pour out your Holy Spirit master, pour out your mighty Spirit master.
రీఛార్జ్ యువర్ స్పిరిట్ మాస్టర్. ఆమేన్. అయ్యా మీ ఆత్మను కుమ్మరించండి నాయన, ఆత్మను మండించండి నాయన. తండ్రి దేవా స్తోత్రం 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 ప్రభువా. వస్తున్నటువంటి మీ దాసుని నాయన ప్రభువా, ఇదిగో తండ్రి సకాలంలో మా మధ్య నడిపించండి నాయన. స్తోత్రం 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 ప్రభువా. ఈ దినం మీ నామానికి మహిమకరంగా నాయన మా అందరికి దీవెనకరంగా మార్చబడాలి తండ్రి. అవును నాయనా. దేవా మా హృదయాలను నాయన దున్నండి ప్రభువా, ఆమేన్. సిద్ధపరచండి తండ్రి. ఆమేన్. అయ్యా తన శ్రేష్టమైన వాక్కులు తండ్రి స్తోత్రం. మా హృదయంలో నీరు నాయన ప్రభా నాటబడులాగా మీ కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా మీ వందం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ మాటలు నాయన ఎండిపోయి వెంకలకు జీవం ఇస్తుంది నాయన. హల్లెలూయా. మీరు మాట్లాడితే నాయన మోడుబారిన జీవితాలు చిగురిస్తాయి నాయన. ఆమేన్. మీరు మాట్లాడితే దయ్యాలు వెళ్ళిపోతాయి నాయన. Yes, Lord. మీరు మాట్లాడితే మాకు స్వస్థత కలుగుతుంది నాయన. అవును. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. ఆమేన్. కాబట్టి నాయన మా జీవింపచేసే మాటలు స్తోత్రం. అయ్యా మీ దాసు ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం అవును తండ్రి. తండ్రి. ఈ స్థలం అంతా కూడా తండ్రి అయ్యా స్తోత్రం స్తోత్రం. మీ ఆత్మను సంచకరగా ఉంచండి నాయన. ఆమేన్. అయ్యా మీ అగ్ని ప్రాకారం నాయన తండ్రి నాయన ప్రభా ఈ స్థలం అంతా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. అయ్యా ప్రతి దుష్టుని క్రియలు యేసుక్రీస్తు నామములో లయపరచబడును గాక. ఆమేన్. అయ్యా సౌండ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ సమస్తం మీ ఆధీనంలో ఉండును గాక. ఆమేన్. అయ్యా మీ చిత్తం ఈ రోజు జరుగును గాక. హల్లెలూయా. అయ్యా తండ్రి దేవ స్తోత్రం. మీరందరూ మాతో మాట్లాడాలి నాయన. అవును. మీరందరూ మాతో మాట్లాడాలి నాయన. మేము మాకు వినగలే చెవులు దయచేయండి నాయన, అవును. గ్రహించే హృదయాలు దయచేయండి నాయన. స్తోత్రం. తండ్రి ఇంతవరకు నాయన దైవజనులు చేసిన ప్రార్థనతో మేము ఏకీభవిస్తున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా స్తోత్రం తండ్రి. మీ సన్నిధికి నాయన ఈ మధ్యాహ్న కాల నైవేద్యంగా ధూపముగా తండ్రి ప్రార్థనలు ఆమేన్. స్వీకరించి మాకు నాయన జవాబుని దయచేయమని, హల్లెలూయా. పాటలు పాడుతున్న బిడ్డలకు మంచి స్వరాలను ఇచ్చి పాటల ద్వారా మహిమ పొందమని తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని మాత్రం హెచ్చిస్తూ ఆమేన్. యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన ఉన్నతమైన నామం ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి గాస్పల్ సింగర్ సిస్టర్ అరుణ కుమారి గారు వచ్చి ఒక పాట పాడి మరి దేవుని మహిమపరుస్తారండి. మరి దయచేసి కూర్చొని ఉన్న ప్రతి దైవజనులు కూడా ఆత్మలో ఆనందిస్తూ ప్రభుని బట్టి ఇంకా ప్రభుని మహిమపరచాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పాడుతూ ఉన్నప్పుడు చప్పట్లు, మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించడం అందరూ కూడా మరి చేయాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దైవజనులు మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక దైవజనులకు నా వందనాలు, చక్కగా లీడ్ చేస్తున్నటువంటి దైవజనులకు కూడా నా వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో నీ దయలో నీ కృపలో కాపాడిన దేవుని స్థితిగా ఎంతో కాలము నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా గత మరి కరోనా టైము ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఆందోళన, కలవరములు, ఎక్కడ చూసినా భయమే, ఆందోళన. కానీ దేవుని బిడ్డలైన మనకు ఒక ధైర్యం ఉంది. చనిపోతే ఆయన దగ్గరికి బ్రతికుంటే ఈ లోకంలో ఆయన కొరకు మనము బ్రతకాలి, ఆయన సాక్షులుగా మనము జీవించాలి. అటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతవరకు మనల్ని కాపాడి ఎన్నో పరిస్థితుల నుంచి విడిపించి, స్నేహితులు, బంధువులు హింసించి, బాధ పెట్టి ఎలివేసినా గానీ ఆయన ప్రేమ, ఆయన కృప మనల్ని విడవకుండా నడిపించిన ఆ యేసయ్యను కృతజ్ఞతాస్తులతో చెల్లిస్తూ, దేవా నన్ను కాపాడినందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభు అంటూ ఈ కీర్తన పాడి దేవునామాన్ని మహిమపరిచుదాం. హలో, దేవునికి స్తోత్రం. హలో 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. నీ కృపలో కాచితివి
గతకాలము. దేవుని స్తుతించుదాం, దేవుని మహిమపరచుదాం. మన కష్టములో మనల్ని ఆదరించిన దేవుడు, మన బాధలు మనం ఓదార్చిన దేవుడు. కన్నీరు కారుస్తూ నాకు ఎవరున్నారు ప్రభువా, నీవే తప్ప వేరే వారు ఎవరు లేరు అని ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు మనల్ని ఓదార్చిన దేవుడు, మన కన్నీటిని తుడిచిన దేవుడు, ధైర్యం ఇచ్చిన దేవుడు, సమాధానం ఇచ్చిన దేవుడు. ఆయన స్తుతించుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన కనికరములు ఇచ్చి ఎన్నిక లేని వారిని ఎన్నుకొని ఈరోజు ఆయన సాక్షులుగా నిలబెట్టి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎందుకు పనికిరానేటువంటి నన్ను కూడా ఆయన సన్నిధానంలో ఆయన పాత్రగా నన్ను వాడుకున్నాడు. ఆయన యేసయ్య కొరకు జీవించాలని, ఆయన సన్నిధిలో ముందుకు సాగాలని ఆశిస్తూ ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనందరూ కలుగుతారని ఆశిద్దాం. మార్గము నీవైతివి
థ్యాంక్ యూ సిస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మరొక పాట వినే ముందుగా మన మధ్య ఉన్నటువంటి మరి షర్మిల గారు మరి ఒక ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో మరి ఒక నాయకురాలుగా ఉంటూ కూడా దేవుని వెంబడించడం అది మనకి ఎంతో మరి ఒక రకంగా ఆశీర్వాదకరం. కాబట్టి దేవుడు అన్నాడు మోషేను నాయకుడుగాను ఒక పక్కన యాజకుడుగాను, అంటే యాజకుడు అంటే దేవుని వాక్కులు తీసుకుని వచ్చేవాడుగాను మరి వాడుకొని అనేక మందిని ఆదరించాడు. కాబట్టి కొత్త నిబంధనలో కూడా పేతురు గ్రంథంలో 2:9 రాజులైన యాజక సమూహం అన్నాడు. కాబట్టి మనము రాజులము యాజకులము. కాబట్టి మరి సహోదరి మరి షర్మిల సిస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. హల్లెలూయా. దైవ సేవకులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడమైన తండ్రి, మహిమ కలిగిన యేసయ్యా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను బాబు. మహోన్నతుడవు నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. నీ వంటి దేవుడు లేడు. ఏకైక దేవుడవు, నిత్య దేవుడవు, సత్య దేవుడవు, సమాధిని గెలిచిన గొప్ప దేవుడవు బాబు, నీకు స్తోత్రము నాయన. మరణ పునరుత్థానములు గల ఏకైక దేవుడవు బాబు, నీకు స్తోత్రం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగిన దేవుడవు బాబు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి యేసయ్యా. ప్రభా, ఇట్టి రీతిగా దైవజనులందరితో కలిసి నా తండ్రి ఈ సమయంలో నాయన ఈ సంఘములో నా తండ్రి మీ ఘనమైన నామాన్ని ప్రార్థన చేయడానికి మీరు నాకు ఇచ్చిన మహా గొప్ప భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు నిజమైన దేవుడవని, ఏకైక దేవుడవని ప్రభా నిన్ను నమ్ముకున్నాం బాబు, నీకు స్తోత్రం. ప్రభా, నీవే దేవుడవు, నీవు తప్ప ఇంకో దేవుడు లేడని నమ్ముకున్నాను. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ట్రినిటీ పాస్టర్స్ ఫెలోషిప్ లో నా తండ్రి ఇట్టి రీతిగా ఈ వార్షికోత్సవం జరుపుకోవడానికి మీరు ఇచ్చిన నాయన మహా గొప్ప కృపను బట్టి వందనాలు. మా అందరికి ఏక మనసు ఏక ఆత్మ దయచేసి ఆత్మ దేవుడవైన నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, హెచ్చించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను బాబు. ఇప్పుడు వరకు ప్రార్థన చేస్తున్న సేవకులందరినీ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. పాటలు పాడిన బిడ్డలందరినీ బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. నాయన పాటల ద్వారా మహిమ పొందిన దేవా, నీకు స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. అదే విధంగా ప్రభా, జీవవాక్యమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను బాబు. నీ వాక్కును తీసుకొని వస్తున్న నీ దాసుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యశ్పాదభయ్య గారిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాను బాబు. ఈరోజు సజీవుల లెక్కలో మేము ఉన్నామంటే నీ కృప నాయన తండ్రి. నీ కృప తప్ప ఇంకొకటి లేదు నా తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. యేసయ్యా, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అని నీ వాక్యం సెలవిస్తుంది. ఇట్టి ధన్యకరమైన దేవుణ్ణి మేము కలిగి ఉండుట ప్రభా మా భాగ్యంగా ఎంచుకొనుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. ఓ క్రైస్తవుడా, నీ భాగ్యం ఎంతో గొప్పది అని మీరు అంటున్నారు నాయన. ఇట్టి గొప్ప భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను బాబు. నీకే మహిమ చెల్లిస్తున్నాను యేసయ్యా తండ్రి. ఇక్కడ వాయిద్యములు వాయిస్తున్న బిడ్డల్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ సంఘ నాయకుడిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను బాబు. నీకే మహిమ చెల్లిస్తున్నాను. యశ్పాదమయ్య గారిని నాయన మా మధ్యలో నా తండ్రి ప్రభా మీరు క్షేమంగా తీసుకొచ్చి ప్రభా వారి నోటిని మీ బూరగా వాడుకొని మాతో ఒక స్నేహితునితో మాట్లాడిన విధంగా తండ్రి ప్రభా ఇప్పుడు వరకు దైవజనులు చెప్పారు, మేము కూడా నాయన మనం కూడా బోధించబడాలని ప్రభా. నాయన మాట్లాడుతుంది దైవ సేవకుడు కాకుండా మీ మాట అని ప్రభా ప్రతి ఒక్కరు హృదయమందు గ్రహించి నా తండ్రి ప్రభా స్పర్శించబడుటకు, తాకబడుటకు, తట్టబడుటకు నా తండ్రి ముట్టబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయకులు ఏ విధంగా నడిపించబడాలో అట్టి మాట చేత మీరు మాట్లాడి నీ బలమైన వాక్యం చేత మమ్మల్ని అందరినీ తాకి మీరు మహిమ పొందమని ఈ ప్రార్థన అంతట్లో ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
థ్యాంక్ యూ సిస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మరొక ప్రార్థన చేసే ముందుగా మన మధ్య ఉన్నటువంటి దైవజనులు మరి పెద్దవారు కె డానియల్ అయ్య గారు ఆయన రాసినటువంటి పాటల్లో ఒక పాట పాడి వినిపించాలని ఈ సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నామండి. కె డానియల్ అయ్య గారు వచ్చి ఆయన రాసినటువంటి ఎన్నో పాటల్లో ఒక పాట పాడి వినిపించాలని తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. శ్రేష్టమైన సమయం నాకు ఇచ్చిన దైవజనులను బట్టి, వచ్చిన సేవకులను బట్టి, పెద్దలను బట్టి, ఇక్కడికి వచ్చినటువంటి లీడర్లను బట్టి, అంత మాత్రమే కాదు ఈ యొక్క ట్రినిటీ అధ్యక్షులైనటువంటి కృపా సన్నిధయ్య గారిని బట్టి, మీ అందరికంటే ముఖ్యంగా దేవుని బట్టి అందరికి వందనాలు చెల్లిచేస్తున్నాను. మన ప్రభు, మన దేవుడు, మన రక్షకుడు మనతో ఎల్లవేళలా ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, ఆదరిస్తుంటాడు, బలపరుస్తూ ఉంటుంటాడు. ఆయన బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మన ప్రేమయ్య ఉన్నది. ఆయన మనలను బ్రతికించాడు. అయ్యగారు చెప్పినట్లుగా కరోనా కాలంలో మన ఏరియాలో వచ్చింది కరోన అంతోనయ్య గారి కుటుంబానికే వచ్చింది. మేము ఆ రోజు చాలా బాధపడి యేసయ్య దగ్గర మొరపెట్టాం, ప్రభువా దాని నుండి విడిపించండి నాయన, మంచి దైవజనులు మా ప్రాంతంలో ఉన్నారని కన్నీటి ప్రార్థన చేసి దేవుడిని గణపరిచినాం. ఈరోజు మన మధ్యలో ఆయన అయ్యగారు నిలబడి సాక్ష్యం ఇచ్చారు. మంచి సాక్ష్యాలు మనం వినాలి, మంచి దినములు చూడగోరాలి. అదే మనకిచ్చినటువంటి ధన్యత. నీ కృప పొంగుచున్నది, లోకమంతా పారుచున్నదనే పాట పాడదామండి. నాతో పాటు ఏకీభవించండి. సెకండ్ టైంలో పిల్లలు, నేను మీతో పాటు మాకు సంగీతం సరిగా రాదు అయ్యా, మీరు వామిస్తూ ఉంటుంటే కొద్దిగా నేను ఆపలేను, పాడుతూ ఉంటుంటాను, నాతో పాటు సరేనా? మంచిది. నీ కృప పొంగుచున్నది, లోకమంత పారుచున్నది. నీ కృప పొంగుచున్నది, లోకమంత పారుచున్నది. పాపములను కడుగుచున్నది, నీ కృప పరిశుద్ధులుగా చేయుచున్నది. పాపములను కడుగుచున్నది, నీ కృప పరిశుద్ధులుగా చేయుచున్నది. నీ కృప పొంగుచున్నది, లోకమంత పారుచున్నది. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు
పొంగుచున్నది, లోకమంత పారుచున్నది. నీ కృప పొంగుచున్నది, లోకమంత పారుచున్నది. నీ ఉపదేశములు నాకెంతో ప్రియములు, నా పూర్ణ హృదయముతో నీ మాటలు విందును. నీ ఉపదేశములు నాకెంతో ప్రియములు, నా పూర్ణ హృదయముతో నీ మాటలు విందును. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నాకు నెమ్మది కలిగించినది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నాకు నెమ్మది కలిగించినది. నీ కృపా పొందుచున్నది, లోకమంత పారుచున్నది. నీ కృపా పొంగుచున్నది, లోకమంత పారుచున్నది. నీ వాక్యము నాకు మధురముగా ఉన్నది, నా నోటికెంతో తీయగా ఉన్నది. నీ వాక్యము నా చెవులకు మధురముగా ఉన్నది, నా నోటికెంతో తీయగా ఉన్నది. నీ వాక్యము నాకు దీపమై ఉన్నది, నా త్రోవల నాకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నాకు దీపమై ఉన్నది, నా త్రోవల నాకు వెలుగై ఉన్నది. నీ కృపా పొంగుచున్నది, లోకమంత పారుచున్నది. నీ కృపా పొంగుచున్నది, లోకమంత పారుచున్నది. పాపములను కడుగుచున్నది, నీ కృపా పరిశుద్ధులుగా చేయుచున్నది. పాపములను కడుగుచున్నది, నీ కృపా పరిశుద్ధులుగా చేయుచున్నది. నీ కృపా పొంగుచున్నది, లోకమంత పారుచున్నది, లోకమంత పారుచున్నది, లోకమంత పారుచున్నది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. శ్రేష్టమైన సమయించిన దైవజనులకి ఈ పాటలు పాడినప్పుడు దీన్ని పుస్తకం చేయాలని నేను ఎంతగానో ఆశపడ్డానండి. మన ప్రియులు దేవుని దాసులు అంతోనయ్య గారు ఆ పుస్తకాలకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఆయన ఆ రుణాన్ని చెల్లించి ఆ పుస్తకాలు బిల్డ్ చేయడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. మంచి దైవజనులు నన్ను ప్రేమించి మంచి పాటలు పాడావయ్యా. ఈ గొప్ప కార్యము మరి అయ్యగారి ద్వారాగా మాకు జరిగింది. మంచిది సేవయం ఇచ్చినందుకు వందనం. థ్యాంక్ యూ అయ్యగారు. చాలా మంచి మాటలు ఉన్నాయి అయ్యగారు. మేమందరం కూడా ఆశీర్వదింపబడ్డాం పాటతో. మరి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరొక ప్రార్థన జరిగించుకుందామండి. మన మధ్య ఉన్నటువంటి మరి సిస్టర్ గారు దేవుని సేవకు సమర్పించుకుని దేవుని కొరకు మరి పరిచారములో ఉంటున్నటువంటి సహోదరి గారు రత్నమ్మ గారు, సిస్టర్ రత్నమ్మ గారు వచ్చి ప్రార్థన జరిగించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా.
దేవునికి మహిమ. దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నడిపించుచున్న దైవజనులకు కూడా నా వందనాలు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము గల దేవా, జీవాధిపతి, సర్వశక్తి కలిగిన యేసయ్య, నీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, ఈ రీతిగా మమ్మలను ఒక్కచోట సమకూర్చి ఉన్నారు అంటే, భయంకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి దాటించి ఉన్నారు అంటే, మా ఒక్కొక్కరి పట్ల నీకు ఒక గొప్ప ఉద్దేశం ఉన్నదని అర్థమవుతుంది యేసయ్య. మా తండ్రి, మా వైపు మమ్ములను, మా పరిస్థితులను చూచుకునేవారిగా కాకుండా యేసయ్య, నిన్ను చూస్తూ నాయన, నీవు మాకిచ్చిన ఈ జీవితాన్ని, నువ్వు మాకిచ్చినటువంటి ఈ ఆయుష్ను, ఈ ఆరోగ్యమును, మా నుంచి మీరు ఏది ఆశిస్తున్నారో మీ అంతరంగాన్ని చూసి నాయన, మీకోసము బ్రతికే కృప ఈ చివరి కాలములో మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రత్యేకంగా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడండి నాయన. ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకొని మీరు మాకు బోధకులని, మీరే మాతో మాట్లాడతారని ఆశతో వచ్చామేసయ్య. నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బ్రతికించిన నీవు, ఆయుష్ పొడిగించిన నీవు, మీ యొక్క ఉద్దేశాన్ని మాతో తేటగా తెలియచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక్కొక్కరిని పేరు పేరున దర్శించండి నాయన. ప్రతి ఒక్కరి పట్ల మీ బలమైన సంకల్పము నెరవేర్చమని వేడుకుంటున్నాను యేసయ్య. ప్రత్యేకంగా ఈ మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు, దైవ సేవకులను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ రోజు మా కోసం మీరు ప్రత్యేకించిన విధానము కొరకు స్తోత్రాలు ప్రభు. ట్రినిటీ పౌండర్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. టీం అందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను దేవా. రానున్న దైవ సేవకులను బట్టి నీకు వందనాలు నాయన. మా మధ్యకి క్షేమంగా తీసుకురండి, త్వరగా తీసుకొని రండి ప్రభు. మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటుండగా వారిలో మీ బలమైన వాక్కు చేత నాయన మీరు ముందుగానే అభిషేకించి నడిపించమని వేడుకుంటున్నాను దేవా. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, నువ్వు చూచుచున్న దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. మా అంతరంగాలు ఎరిగిన వాడవు నాయన. గర్భములో పిండముగా లేనప్పుడే నువ్వు చూచిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. ఈ రోజు ప్రత్యేకించి నాయన మీరు మాతో ఒక్కొక్కరితో మాట్లాడమని ఈ సమయాన్ని మమ్మలను సేవకులను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు, థ్యాంక్ యూ. ఈ సమయంలో అందరూ కూడా దయచేసి అందరూ కూడా లేచి నిలబడదామండి. మన మధ్యకు మరి పెద్దలు, దైవజనులు, మరి బలమైన దేవుని సేవను జరిగించుచున్నటువంటి రెవరెండ్ పి యేసుపాదమయ్య గారు వచ్చి ఉన్నారు. ఎందుకంటే మరి సువార్థికులు, వాక్య బోధకులు రెట్టింపు ఘనతకు అర్హులు. కాబట్టి ఈ సమయంలో పాస్టర్ రెవరెండ్ పి యేసుపాదమయ్య గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. అందరూ కూడా అయ్యగారికి ఒకసారి అందరూ ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. థ్యాంక్ యూ. ఈ సమయంలో అందరూ కూడా కూర్చుందామండి. ఈ సమయంలో అందరూ కూర్చుందాం. మరి మనము ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వెళ్ళబోతా ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ లార్డ్. మరి ఈ ట్రినిటీ పాస్టర్స్ ఫెలోషిప్ మరి నడిపిస్తూ మరి దీనికి వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి మరి పాస్టర్ రెవరెండ్
ఈ కృపా సన్నిధి గారు ఫౌండర్ గారు మరి ఆ వేదిక మీదకి రావాల్సిందిగా మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా చప్పట్లు కొడదామండి. మన ఫౌండర్ గారు మరి ఎంతగానో ప్రయాసపడుతున్నారు కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో భద్రాచలంలో సేవ చేస్తూ మంచి ఆత్మీయుడు మరి దైవజనులు పాస్టర్ బర్నబాస్ అయ్య గారు మన మధ్యకి ఈరోజు ఆరాధన నడిపించడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మరి ఎంతో దూరం నుంచి వచ్చారు. కాబట్టి మరి దైవజనులు పాస్టర్ బర్నబాస్ అయ్య గారిని మరి ఆ స్టేజ్ మీదకి రావాల్సిందిగా మరి ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. పాస్టర్ గారు అందరూ కూడా చప్పట్లు కొడదామండి. ఎందుకంటే అందరినీ ఒకరినొకరు మనందరం కూడా గణపరుచుకోవాలి. ఎందుకంటే మనల్ని నియమించిన వాడు దేవుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో మరి